హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్ మాధురి వ్లాగ్స్. ఈరోజు అయితే మీకు సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మా స్టైల్ కర్రీ అయితే ఒకటి చూపిస్తాను. మేమైతే వాటిని చామగడ్డలు అని అంటాం, మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే వాటిని మనం కుక్కర్లో వేసుకుని 3 to 4 విజిల్స్ ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫస్ట్ ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం కొంచెం పెద్దగా ఉన్న ఆనియన్స్ కొంచెం ఒక 3 టొమాటోస్ వేసి ఇలా టొమాటోస్ స్మాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, మన టేస్ట్కి సరిపోయేంత కారం, ఉప్పు వేసుకుని నూనె బాగా వదిలేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు చింతపండు నానపెట్టి పెట్టుకున్నాం కదా, అది చిన్న నిమ్మకాయ సైజ్ అంత సరిపోతుంది. సో దాన్ని మనము పులుసు చేసుకుని ఇందులో వేసేసి యాడ్ చేసేసి ఈ పులుసు మనకి చిక్కగా అయ్యేంత వరకు ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇవి ఆల్రెడీ మనం కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్నవి పీల్ తీసేసి రెడీగా పెట్టుకున్నవి మనము ఇందులో కర్రీలో యాడ్ చేసేసి ఇంకొక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చామదుంపల కర్రీ. అస్సలు చాలా ఈజీగా, మేమైతే ఇటు సైడ్ పులుసు అని అంటాము, ఇంకా అలా వేడి వేడి రైస్ వేసుకుని అలా కర్రీ కలుపుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫాలో ఫర్ మోర్.